కథ 3 కృష్ణుడి సగం భక్తుడు. సద్గురు. ఒకరోజు కృష్ణుడు మధ్యాహ్నం భోజనం చేస్తున్నాడు. చాలా ఆనందంగా, గర్వంగా సత్యభామ ఆయనకి వడ్డిస్తోంది. ఎందుకంటే ఆయన ప్రతిరోజూ ఇంటికి వచ్చే మనిషి కాదు. ఆయనకి భోజనం పెట్టడానికి తనకి చాలా అరుదుగా అవకాశం దొరుకుతుంది. అందువల్ల ఆమె చాలా ఆనందంతో, సంతోషంగా భోజనం పెడుతోంది. కాని భోజనం మధ్యలో కృష్ణుడు హఠాత్తుగా లేచి, చేతులు కూడా కడుక్కోకుండా, ద్వారం వైపు పరిగెత్తాడు. సత్యభామ నిర్ఘాంతపోయింది. ఆమె, ఇదేమిటి, దయచేసి భోజనం పూర్తి చేసి వెళ్ళండి, అంది. ఆయన, లేదు, నేను ఇప్పుడు వెళ్ళాలి, అంటూ ముఖద్వారం వైపు పరిగెత్తాడు. కాని మళ్లీ వెనక్కి తిరిగి వచ్చి భోజనం చేయడం కొనసాగించాడు. అప్పుడు ఆవిడ, అలా పరిగెత్తారు ఎందుకు, మళ్లీ తిరిగి వచ్చారు ఎందుకు